యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉంటే ఈ మధ్య నాకు కొన్ని రకాల వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. అమ్మతో సంబంధం, అక్కతో ఆ రాత్రి, పిన్నితో అలా జరిగింది, వదినతో అనుకుంటూ వరుసగా తమ్మునేల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళల్లో మగవాళ్ళు మాత్రమే లేరు. కొంతమంది మహిళలు కూడా స్వయంగా ఇలాంటి కంటెంట్లలో కనిపిస్తూ చెబుతూ ఉన్నారు. అసలు ఈ సోషల్ మీడియా ఎటు వెళుతుంది? వరుసలో విలువలు మర్చిపోయి ఈ కథలు చెప్తూ చిన్నపిల్లల్ని చెడగొట్టే తీరేంటి అసలు? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయడానికి చూడండి. ఒకప్పుడు యూట్యూబ్ అంటే వంటల వీడియోలు, టెక్నాలజీ, చదువు, కామెడీ, మంచి మంచి మోటివేషన్ కథలు, ఇలా ఎన్నో రకాల కంటెంట్లు కనిపించేవి. కానీ ఈరోజు నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా ముందుకు వరుసగా వచ్చిన కొన్ని థంబ్నెయిల్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అమ్మతో, అక్కతో, పిన్నితో, వదినతో, ఇలా కుటుంబ బంధాల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి చూసిన వెంటనే క్లిక్ చేయాలనిపించేలా థంబ్నెయిల్స్ తయారు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు, డజన్ల కొద్దీ వీడియోలు. మొదట నేను అనుకున్నాను ఇవన్నీ ఒక ఛానల్ వీడియోలేమో అని. కానీ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే వేరే ఛానల్స్, మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇంకా ఛానల్స్. అంటే ఇది ఒకరి పని కాదు, ఇలాంటి స్టైల్లో కంటెంట్ చూసే ఛానల్స్ చాలానే ఉన్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే ఆడవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తూ కూడా చెబుతున్నారు ఇలాంటివి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి స్టోరీస్, ఇలాంటి వీడియోస్ అనేవి మన తెలుగు కమ్యూనిటీలో మాత్రమే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉన్నారు. హిందీ ఛానల్స్లో ఇలాంటి కంటెంట్ అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అనిపించింది నాకు, ఇది నిజంగానే ప్రేక్షకులు కోరుకున్న కంటెంటా, లేక ప్రేక్షకుల కుతూహలాన్ని ఉపయోగించుకొని వ్యూస్ కోసం సంపాదించే ఒక కొత్త ట్రెండా అని. అసలు ఈ కథలు నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే ఇలాంటి థంబ్నెయిల్స్ ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి? ఎందుకు ఇలాంటి వీడియోస్కి లక్షలలో వ్యూస్ వస్తూ ఉన్నాయి? అసలు సోషల్ మీడియా అల్గోరిథం అనేది ఏం జరుగుతుంది? యూట్యూబ్లో రోజు లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఎందుకు ఇలాంటి థంబ్నెయిల్స్ ఉన్న వీడియోలకే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి? దానికి ఒకే ఒక కారణం, అది మనిషి మనస్తత్వం. మనిషికి తెలియని విషయం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దాన్నే క్యూరియాసిటీ అంటారు. ఈ వీడియోలు చూసిన తర్వాత నేను ఇంకో పని కూడా చేశాను. వీడియో కింద నా కామెంట్స్ చదవడం మొదలుపెట్టాను. అక్కడ కనిపించిన కొన్ని కామెంట్స్ చూసి నేను ఇంకా ఆశ్చర్యపోయాను. ఇది నాకు జరిగింది, మా ఫ్యామిలీలో కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి, ఇది నిజమైన కథ అంటూ చాలామంది కామెంట్లో రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. ఆ కామెంట్స్ నిజమో కాదో మనకు తెలియదు. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా రాయొచ్చు. అందుకే కామెంట్ కనిపించింది కాబట్టి అది నిజమే అని నమ్మేయడం సరైన పద్ధతి కాదు. కానీ నాకొచ్చిన ప్రశ్న మాత్రం వేరే. ఇలాంటి కథల కింద ఎందుకు ఇంత వైల్డ్గా స్పందిస్తూ ఉన్నారు? ఇలాంటి టైటిల్స్నే ఎందుకు ఎక్కువ మంది ఓపెన్ చేస్తూ ఉన్నారు? నిజంగా కథ కోసమే చూస్తున్నారా, లేక ఆ థంబ్నెయిల్, ఆ టైటిల్ కలిగించిన కుతూహలం వల్ల క్లిక్ చేస్తూ చూస్తున్నారా? ఎందుకంటే యూట్యూబ్లో ఒక విషయం ఉంది. ఎక్కువ మంది ఏది చూస్తే యూట్యూబ్ అదే తరహా వీడియోలను ఇంకా ఎక్కువగా చూపించడం మొదలు పెడుతుంది. అంటే ఒక వీడియోకి మనం ఇచ్చిన క్లిక్ అదే తరహా మరో 100 వీడియోలు మన ముందుకి రావడానికి కూడా కారణం కావచ్చు. అందుకే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం నిజంగా మంచి కంటెంట్ని ప్రోత్సహిస్తున్నామా, లేక కేవలం షాకింగ్ ఇచ్చే థంబ్నెయిల్స్కే మనం సమయాన్ని ఇస్తున్నామా? ఎందుకంటే ప్రేక్షకులు ఏది చూస్తారో రేపు క్రియేటర్స్ కూడా అదే ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు కదా. అందుకే అసలు సమస్య కేవలం క్రియేటర్స్లో మాత్రమే లేదు, ప్రేక్షకుల ఎంపికలో కూడా కొంత భాగం ఉంది. కానీ ఇంకో ప్రశ్న మిగిలింది. వ్యూస్ కోసం ఎంతవరకైనా వెళ్ళొచ్చా? కుటుంబ బంధాల పేర్లు వాడుకోవడం అనేది సరైనదేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు, ఒక ప్రేక్షకుడిగా నాకొచ్చిన ఆలోచన మాత్రమే. ఈరోజు సోషల్ మీడియాలో పోటీ చాలా ఎక్కువ ఉంది.
ప్రతి నిమిషానికి వేల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉన్నాయి. అందులో మన వీడియో కనిపించాలంటే ప్రత్యేకంగా ఉండాలి. అది నిజమే. కానీ ప్రత్యేకంగా ఉండటం వేరు, సంచలనం కోసం ఏదైనా చెయ్యటం వేరు. కొంతమంది మంచి కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. మరికొందరు షాకింగ్ థంబ్నెయిల్స్, షాకింగ్ టైటిల్స్తో మన ముందుకు క్లిక్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే నాకు ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. వ్యూస్ కోసం కుటుంబ బంధాల పేర్లను ఎందుకు వాడాలి? ఎందుకంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, పిన్ని, బాబాయ్ ఇవి కేవలం పదాలు మాత్రమే కావు, మన జీవితంలో ఉన్న బంధాలు. ఆ బంధాల పేర్లు వినగానే మనకి గౌరవం, ప్రేమ, అనుబంధం గుర్తుకు రావాలి. కానీ అదే పేర్లు కేవలం క్లిక్ రావడానికి వాడుతున్నప్పుడు ఒక్కసారైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇక్కడ నేను ఇంకో విషయం స్పష్టంగా చెబుతూ ఉన్నాను. ఎవరి కంటెంట్ ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు నాకు లేదు. ప్రతి క్రియేటర్కి తనదైన శైలి ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి తనదైన అభిరుచి ఉంటుంది. కానీ ప్రేక్షకులుగా మనం ఏ కంటెంట్ని ప్రోత్సహిస్తున్నామో అనేది రేపటి ట్రెండ్గా మారుతూ ఉంటుంది. మంచి కథలకు లక్షల వ్యూస్ వస్తే రేపు ఇంకా ఎక్కువ మంది మంచి కథలే చెబుతూ ఉంటారు. సంచలన కంటెంట్కు ఎక్కువ స్పందిస్తే అదే దిశలో ఇంకా ఎక్కువ కంటెంట్ తయారవుతూ ఉంటుంది. అంటే సోషల్ మీడియాను మార్చే శక్తి కేవలం క్రియేటర్స్ చేతిలోనే కాదు, ప్రేక్షకుల చేతిలో కూడా ఉంది. అయితే ఇలాంటి కంటెంట్ వల్ల మనపై, ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక విషయం మనం అస్సలు మర్చిపోకూడదు. యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా అనేవి ఇప్పుడు పెద్దవాళ్ళు మాత్రం చూసే ప్లాట్ఫామ్లు మాత్రమే కాదు. స్కూల్లో పిల్లలు చూస్తూ ఉన్నారు, ఇంటర్ చదివే వాళ్ళు చూస్తూ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ ముందుకి పదే పదే ఇలాంటి థంబ్నెయిల్స్, ఇలాంటి టైటిల్స్ వస్తే వాళ్ళ ఆలోచన మీద ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా మనం ఆలోచించాలి. నేను ఇక్కడ ఎవరి స్వేచ్ఛని ప్రశ్నించడం లేదు, కానీ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలి కదా. ఒక క్రియేటర్గా ఈ వీడియోకి ఎంత వ్యూస్ వస్తాయని ఆలోచించే ముందు ఈ వీడియోని ఎవరు చూస్తున్నారని కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది కేవలం ఎంటర్టైన్ మాత్రమే కాదు, అది చాలామందికి నేర్చుకునే స్థలం కూడా, ప్రపంచాన్ని అర్థం చేసుకునే కిటికీ కూడా. అందుకే మనం ఏ కంటెంట్ని తయారు చేస్తున్నామో, ఏ కంటెంట్ని చూస్తున్నామో, ఏ కంటెంట్ని వైరల్ చేస్తున్నామో అనే విషయం చాలా ముఖ్యమైనది. చివరిగా నేను ఒక్క మాట మాత్రమే చెబుతున్నాను. వ్యూస్ రావచ్చు, డబ్బు రావచ్చు, ఫేమ్ కూడా రావచ్చు. విలువలు పోయాక అవన్నీ ఉన్న ప్రయోజనం ఏమిటి? ఈ వీడియో ఎవరిని తప్పు పట్టడానికైతే కాదు, ఒక ప్రేక్షకుడిగా నాలో వచ్చిన ఆలోచనను మీతో పంచుకోవడానికి మాత్రమే చేశాను. ఇప్పుడు ఈ ప్రశ్న మీకే వదిలేస్తూ ఉన్నాను. సోషల్ మీడియా మనం కోరుకున్న దిశగా వెళుతుందా, లేక మనమే చూస్తూ చూస్తూ ఆ దిశగా నడిపిస్తున్నామా? మీ అభిప్రాయం అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి.